నమస్కారం, మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్ నుంచి కరీంనగర్ వార్తలు. కరీంనగర్లో రానున్న వినాయక చవితి, నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు నగరపాలక సంస్థ ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసింది. మేయర్ కొలగాని శ్రీనివాస్ ఆదేశాల మేరకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నారు. వినాయక మండపాలకు వెళ్లే రహదారుల మరమ్మతులు, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సౌకర్యాల కల్పన, టవర్ సర్కిల్ సుందరీకరణ వంటి పనులను వేగంగా పూర్తి చేయనున్నారు. నగరంలోని అన్ని వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించే అంశంపై టీజీఎన్పీడీసీఎల్ అధికారులతో సమన్వయం చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో ప్రశాంతంగా, భక్తి శ్రద్ధల మధ్య వినాయక నవరాత్రి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తామని మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు నాతో పాటు ఈ సమావేశంలో పాల్గొంటున్న గౌరవ కార్పొరేటర్లు మాసం గణేష్ గారికి, దేవసాని సరస్వతి సత్యనారాయణ గారికి, గాయస్ శివరాం రమ్య గారికి, రవీందర్ గారికి, ఎన్ఎం ప్రకాష్ లక్ష్మి గారికి, కోఆప్షన్ మెంబర్ ముజీబ్ గారికి అందరికీ నమస్కారం. మనకు కరీంనగర్లో ఇటీవల బోనాల మహోత్సవాలను విజయవంతంగా ముగించుకున్నాము. ఈ రానున్న వినాయక చవితి ఉత్సవాలను నగర చరిత్రలోనే అత్యంత వైభవంగా, ఆదర్శవంతంగా నిర్వహించేందుకు నగరపాలక సంస్థ తరఫున ప్రత్యేక సమగ్ర కార్యాచరణను సిద్ధం చేశాం. అలాగే నగరంలోని అన్ని వినాయక మండపాలకు వెళ్లే ప్రధాన రహదారుల్లో గుంతలు పూడ్చడం, అవసరమైన చోట్ల ప్యాచ్ వర్క్లను చేపట్టడం, పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడం మరియు మెరుగైన తాగునీటి సౌకర్యాలు కల్పించడం వంటి ఉత్సవాలకు ముందే పనులను పూర్తి చేయడం జరుగుతుంది. అలాగే నగరంలోని అన్ని వినాయక మండపాలకు అవసరమైన విద్యుత్ సౌకర్యం కల్పించే అంశంపై ఎన్పీడీసీఎల్ అధికారులతో చర్చించి తుది నిర్ణయం తీసుకోవడం జరిగింది. మండపాలకు సంబంధించి నగరంలోని అన్ని వినాయక మండపాలకు విద్యుత్ బిల్లులను పూర్తిగా నగరపాలక సంస్థ ద్వారా నిధుల ద్వారానే చెల్లించేలా చర్యలు చేపట్టాం. అలాగే మన వినాయక నిమజ్జనం సందర్భంగా నగరంలోని టవర్ సర్కిల్ను ప్రత్యేక విద్యుత్ అలంకరణ, ఆకర్షణీయమైన డెకరేషన్లతో సుందరీకరించి భక్తులకు కనువిందుగా తీర్చిదిద్దుతున్నాము. అలాగే ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎన్పీడీసీఎల్ అధికారులతో, మున్సిపల్ అధికారులతో, పారిశుద్ధ్య విభాగం మరియు వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశాలు నిర్వహించడం, అలా బాధ్యతలను కేటాయించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలకు అవసరమైన వ్యయాన్ని మున్సిపల్ నిధుల నుంచే కేటాయిస్తున్నాము. అలాగే నగరంలోని అన్ని ప్రాంతాల వినాయక మండపాల నిర్వాహకుల విజ్ఞప్తి పరిశీలించి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన పనులపై అధికారులతో తగిన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే నగరంలోని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా ప్రజల భాగస్వామ్యంతో వినాయక నవరాత్రి ఉత్సవాలకు అత్యంత భక్తి శ్రద్ధలతో కనుల పండుగ నిర్వహిస్తున్నాము. మా పాలకవర్గం ఏర్పడిన తర్వాత నగరంలో ఇది మొట్టమొదటి వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించింది కాబట్టి దీన్ని మేము మా నగరపాలక సంస్థ నుంచి ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందస్తుగా, ఎందుకంటే గతంలో వినాయక చవితి ఉత్సవాలకు ఒక వారం 10 రోజుల ముందే ఏర్పాట్లు చేసేవారు. ఆ రకంగా కాకుండా ముందస్తుగానే వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి ప్రజలకు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మా కరీంనగర్ నగరపాలక సంస్థ ద్వారా ఈ ఏర్పాట్లను పరిశీలించడం జరుగుతుంది. అలాగే నిమజ్జనం పాయింట్లకు సుద్ధా మన నగరపాలక సంస్థ ద్వారా అత్యంత వైభవంగా అక్కడ విద్యుత్ అలంకరణ గాని, లైటింగ్ గాని ఏర్పాటు చేసి ప్రజలకు, భక్తులకు ఇబ్బంది కలగకుండా ముందుకు వెళ్లే విధంగా కార్యాచరణ అధికారులతో రూపొందించడం జరిగింది. అలాగే నగరంలోని మొట్టమొదటిసారిగా
భక్తులకు ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని వినాయక మండపాలకు నగరపాలక సంస్థ నిధుల ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించే విధంగా మా నగరపాలక సంస్థ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. జై హింద్, భారత్ మాతాకి జై.